ముల్లోకాలను ఏలే మహాశక్తి అమ్మవారు. సృష్టి స్థితి లయ కారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం అమ్మకు లోబడి ఉంటారు. అటువంటి మూలశక్తిని పూజించటం ఎంతో అదృష్టంగా భావిస్తాం. మరి శరన్నవరాత్రుల్లో 3వ రోజు అమ్మవార్లు ఏ అలంకారాల్లో ఉంటారో తెలుసుకుందాం. విజయవాడ కనకదుర్గమ్మ 3వ రోజైన ఆశ్వయుజ శుద్ధ తదియ నాడు శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తారు. ఆ రోజున అమ్మవారిని కాషాయ రంగు చీరతో అలంకరిస్తారు. అల్లంతో చేసిన గారెలను నైవేద్యంగా సమర్పిస్తారు. అన్ని మంత్రాలకు మూలం గాయత్రీ మంత్రం. వేద స్వరూపం గాయత్రీమాత. ఈ రూప దర్శనంలో చతుర్విధ పారాయణం చేసిన ఫలితం దక్కుతుందట. ఇక శ్రీశైలం భ్రమరాంబ చంద్రగంఠ అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. శిరస్సుపై అర్ధచంద్రం, 10 భుజాలు కలిగి ధనుస్సు, బాణం, గద, శూలం, ఖడ్గం, పాశంలతో దర్శనమిస్తుంది. పద్మం, కమండలం, అభయహస్తం, వరదహస్తాలతో అమ్మవారు దర్శన భాగ్యం కలిగిస్తుంది. గోధుమ రంగు వస్త్రాలతో అమ్మవారిని అలంకరిస్తారు. ఈ రూపంలో అమ్మవారి దర్శనం వలన ధైర్యం, శత్రువుల్ని జయించే శక్తి కలుగుతాయట. ఇక వరంగల్ భద్రకాళి అమ్మవారు చాముండీదేవి అవతారంలో దర్శనమిస్తారు. తెల్లని పూలతో, పసుపు రంగు వస్త్రాలతో అమ్మవారు దర్శనమిస్తుంది. చాముండీదేవి దర్శనం వలన శాంతి సౌఖ్యాలు లభిస్తాయని విశ్వాసం. నిండైన రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. 4వ రోజు అలంకారాలు, నైవేద్యాల గురించి తదుపరి వీడియోలో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఆది టీవీ.